ఫ్రెండ్స్ ఈ రోజు జియో సీక్రెట్ రీఛార్జ్ ప్లాన్స్ లీక్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా చాలా చీఫెస్ట్ ప్లాన్స్. ఈ ప్లాన్స్ ద్వారా మీ పర్సనల్ మనీని సేవ్ చేసుకోవచ్చు. నేను చెప్పబోయే రీఛార్జ్ ప్లాన్స్ ని సీక్రెట్ ప్లాన్స్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి ఫోన్ పే, జీపే లాంటి యాప్స్ లో రీఛార్జ్ చేసుకుందాం అంటే మీకు ఈ ప్లాన్స్ అనేవి కనిపించవు. మరి ఎక్కడ రీఛార్జ్ చేసుకోవాలి గురు అంటారా? మీరు మైజీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రీఛార్జ్ అనేది ఉంటుంది. మీరు రీఛార్జ్ అనేది క్లిక్ చేసినట్టయితే పైన మీ నెంబర్ ఉంటుంది, కింద చేంజ్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కింద చూసారు కదా పాపులర్ ప్లాన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం అడ్డంగా స్క్రోల్ చేస్తే చివరిలో వాల్యూ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 1748 ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇది వాయిస్ ఓన్లీ ప్లాన్. దీని వ్యాలిడిటీ అనేది 336 డేస్, అంటే సుమారుగా 1 ఇయర్. అదే విధంగా 3600 SMS కూడా మనకి ఇస్తాడు. ఇక రెండవది 448 ప్లాన్. ఇది 84 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. ఇది కూడా వాయిస్ ఓన్లీ ప్లానే. దీనికి 1000 SMS ఇస్తాడు. ఏంటి గురు ఈ కాలంలో కూడా వాయిస్ ఓన్లీ ప్లాన్ ఎవరు వాడుతున్నారు గురు అని మీరు అడగవచ్చు. అక్కడికే వస్తున్నా. ఈ రెండు ప్లాన్స్ లో ఏ ప్లాన్ మీరు తీసుకున్నా డేటా ప్యాక్ తీసుకుంటే సరిపోతుంది. మీరు డేటా ప్యాక్స్ లోకి వెళ్ళి 195 ప్లాన్ ఉంటుంది. ఇది 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 15 GB వస్తుంది. మళ్ళీ ఇది 15 GB అయిపోతే మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. డేటా తక్కువగా వాడే వాళ్ళకి ఇవి చాలా మంచి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఈ రెండు కూడా. అయితే వీటి కింద చూసినట్టయితే ఎఫర్టబుల్ ప్లాన్స్ అనేది ఉంది. ఈ ప్లస్ గుర్తు మీద మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి 799, 189, 209 ప్లాన్స్ ఉంటాయి. ఇందులో 189, 209 చాలా మంచి ప్లాన్స్. 189 ప్లాన్ తక్కువ డేటాతో మంత్లీ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి ప్లాన్. మనకి 28 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. 28 డేస్ కి 2 GB డేటా వస్తుంది. అలా కాకుండా మీకు డేటా ఎక్కువ కావాలి, రోజుకి 1 GB డేటా కావాలంటే మీరు 209 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ 22 డేస్ వస్తుంది. రోజుకి 1 GB డేటా వస్తుంది. అదే విధంగా 100 SMS కూడా వస్తుంది. అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 ప్లాన్స్ లో ఏ ప్లాన్ కూడా ఫోన్ పేలో కానీ జీపేలో కానీ ఉండవు. ఈ ప్లాన్స్ అనేవి కేవలం మైజియో యాప్ లోనే ఉంటాయి. ఆ యాప్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. మైజియో నుంచి రీఛార్జ్ చేసుకుంటే ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. మీరు ఫోన్ పే నుంచి మీరు రీఛార్జ్ చేసుకుంటే 5 రూపీస్, 10 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజెస్ వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. కానీ మైజియో యాప్ నుండి రీఛార్జ్ చేస్తే ₹1 కూడా ప్లాట్ఫామ్ ఫీజు మీకు ఉండదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.